హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మనా టైలర్స్. ఇది బ్లౌజ్ హ్యాండ్ క్రాస్ కటింగ్ స్టిచ్ చేసి పెట్టాను. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నిషికా సిస్టర్ అడిగారు, అక్క నాకు అర్థం కాలేదు ఆ వీడియోలు అని చెప్పేసి దానికోసం నేను మళ్ళీ చేసి పెడుతున్నాను అనమాట. ఇలా బ్లౌజ్ పీస్ ఇలా వేసేసుకొని దాన్ని ఒకసారి దీన్ని ఇలా కోన్ షేప్ లాగా ఇలా పెట్టుకోవాలి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ ఇప్పుడు మనం హ్యాండ్ ఎలా అయితే వచ్చిందో అలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది 2 లేయర్స్, ఒక్కొక్క హ్యాండ్ 2 లేయర్స్గా వచ్చింది. ఆ 2 లేయర్స్ 4 లేయర్స్గా ఉంటుందన్నమాట. హ్యాండ్ మధ్యలో కింద మన హ్యాండ్ కింద జాయింట్ చేస్తాం కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మన హ్యాండ్కి కింద జాయింట్ రాదు. ఇలా కరెక్ట్గా వచ్చేసి 2 పీసులు. దీనికి లైనింగ్ అవసరం లేదు, ఓన్లీ బ్లౌజ్ పీసెస్ 2 లేయర్స్గా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వచ్చేసి నేను ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. శారీలో బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ హ్యాండ్స్కి వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టి మనం హ్యాండ్ వెడల్పు తీసుకోవడం కుదిరిద్ది అనమాట. పైన కొంచెం ఖర్చు పెట్టుకొని ఇలా పెట్టేసుకుంటే మన హ్యాండ్ వెడల్పు ఎంత ఉందో ఏంటో తెలిసిపోయిద్ది అనమాట. ఇలా చూసుకోవడం వల్ల టేప్ కొలత లేకుండా ఇలా చూసుకోవడం వల్ల కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ అనేమి ఉండదు. తక్కువైతే కాదు, కొంచెం ఎక్కువైనా మనం కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ తక్కువైతే కాదనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాను. కింద మనకు ఖర్చు అవసరం లేదు, కింద మనం ఏం కుట్టం కాబట్టి ఓన్లీ పైనే 1/2 ఇంచు ఖర్చు తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్కి ఇటువైపున కూడా సేమ్ పెట్టేసుకొని పైనే కొంచెం ఖర్చు తీసుకుంటున్నాను. కింద మనం మడిచి కుట్టేది ఏమీ లేదు కాబట్టి ఇలా హ్యాండ్ కట్ చేసుకుంటే, ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కానీ సిల్క్ క్లాత్ పెట్టి హ్యాండ్స్ కుడితేనే చాలా బాగా వస్తుంది. ఇలా మనకి హ్యాండ్ దగ్గర ఇలా లేసినట్టు కొంచెం బాగుంటుందన్నమాట. దీనికి కూడా మనం లో తీసేసుకోవాలి. ఇది మనకి లైనింగ్, హ్యాండ్కి లైనింగ్ అవసరమే లేదు. ఈ 2 లేయర్స్ శారీలో క్లాతే వచ్చేస్తుంది. అందువల్ల మనం లో ఆపోజిట్గా చూసుకొని అవసరమే లేదు. ఇలా పెట్టేసుకొని దీనికి లో కట్ చేసుకుంటున్నాను అనమాట. లో కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డాట్గా పెడతాను. మనం కుట్టేటప్పుడు ఫ్రంట్కి ఏది వచ్చింది బ్యాక్ ఏది వచ్చింది కన్ఫ్యూజన్ లేకుండా ఒక డాట్ పెడితే కనుక కరెక్ట్గా మనకి కుట్టేటప్పుడు ఒక ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసుకుంటే చూడండి, ఇది హ్యాండ్ క్రాస్ కటింగ్ అనమాట. ఇలా వస్తుంది. 2 లేయర్స్గా ఒక్కొక్క హ్యాండ్ 2 లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను. చూడండి, హ్యాండ్ ఆపోజిట్గా పెట్టుకున్నాను. లైనింగ్ వేస్తే కనుక అలా పెట్టుకోవాలి హ్యాండ్. చూడండి, ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయింట్ చేసుకుంటున్నాను. పై వైపున సిల్క్ క్లాత్ కదా, పై వైపున జాయింట్ చేసుకున్నాను. కింద వైపు ఏమో క్లాత్ అలానే వస్తుంది. కింద వైపు మనం ఒక్క కుట్టు కూడా వేయని అవసరమే లేదు, కుట్టు వేయకూడదు కూడా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలోంచి, ఇది సిల్క్ క్లాత్ కదా, అది జారుతుందని చెప్పేసి మధ్యలోంచి మొదలు పెట్టాను. మామూలు క్లాత్ అయితే చివరి నుంచైనా మొదలు పెట్టచ్చు. సిల్క్ క్లాత్ అని చెప్పేసి నేను మధ్యలోంచి జాయింట్ చేయడం మొదలు పెట్టాను అన్నమాట. అటువైపు అలా ఇటువైపు ఇలా మొదలు పెట్టేసి కుట్టేసాను, జాయింట్ చేసేసాను. ఇప్పుడు దీన్ని వచ్చేసి బ్లౌజ్కి జాయింట్ చేద్దాము. మధ్యలోంచి ఈ డాట్ దగ్గర మధ్యలోంచి చూసుకుందాము. అది ఫ్రంట్ పార్ట్ లో వస్తుంది కాబట్టి అది లో తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా పెట్టుకొని చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా మనం హ్యాండ్ కుట్టేటప్పుడు ఇలా చూసుకుంటే కరెక్ట్గా షోల్డర్ మీదకి మన హ్యాండ్ కట్ చేస్తాం కదా, మిడిల్ పార్ట్ వస్తుంది అన్నమాట. అలా చూసుకొని కుట్టడం వల్ల షోల్డర్కి అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది, కరెక్ట్గా వస్తుంది. దీన్ని హ్యాండ్ కుట్టేసుకొని దీన్ని కూడా డబల్ కుట్టి వేసేసుకుంటాము. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం కంపల్సరీ పెట్టండి. మీకు నచ్చితే నచ్చింది అని పెట్టండి, నచ్చకపోతే నచ్చలేదని పెట్టండి. ఏదైనా నేను తీసుకుంటాను. చూసారా, దీన్ని డబల్ కుట్టి వేసేస్తున్నాను. కింద నాకు కుట్టడం అవసరమే లేదు. ఇప్పుడు చివరికి ఇలా వచ్చేసింది బట్ నేను సైడ్ కుట్లు మొత్తం జాయింట్ చేసేసుకున్నాను. చివరికి ఇలా వచ్చేసింది చూడండి. కిందేమో కుట్టడం అవసరమే లేదు. ఇది నార్మల్ పీస్కి ఇలా కుట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. ఆపోజిట్గా చూడండి, ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.